యేసు దేవాలయంలో ప్రవేశించి చాలా ఇక్కడ యేసు ప్రభు తన భూమి మీద నరరూపిధారిగా ఉన్నప్పుడు లేదా నరుడిగా జన్మించి తన జీవితంలో కొనసాగుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇలా చెప్తా ఉన్నారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యొక్క జీవితంలో లేదా మన జీవితాల్లో జరిగిన అనేక సంఘటనలు బైబిల్లో చాలా స్పష్టంగా గ్రంథస్థం చేయబడ్డాయి. అందులో ఒక సంఘటన గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, ఏం చేశారు యేసు ప్రభు? యేసు దేవాలయంలోనికి ప్రవేశించి, దేవుడు మనుషులతో కలిసి ఉండడానికి ఇష్టపడే దేవుడు. దేవుడు మనుషులతో సహవాసం చేయాలని ఆశపడే దేవుడు. దేవుడు మనుషులను దర్శించాలని కోరుకునే దేవుడు. దేవుడు మనుషులను కలుసుకోవడానికి ఇష్టపడే దేవుడు. ఇక్కడ దేవాలయంలో ప్రవేశిస్తా ఉన్నాడు. దేవాలయంలో అనేక సార్లు యేసు ప్రభు ప్రవేశించడం చూస్తాం. దేవుడు దేవాలయంలో ప్రవేశించాడు, సునగోగులో ప్రవేశించాడు. అనేక సార్లు ఆ స్థలంలో వెళ్ళినప్పుడు ఆ స్థలంలో ఉన్న మనుషులను ఆయన స్వస్థపరచడానికి చూశాం. ఆ స్థలంలో ఉన్న మనుషులు దేవుని రాజ్య వారసులు అవడానికి కావాల్సిన విషయాలను ప్రకటించాలని చూస్తాం. ఆ స్థలంలో ఉన్న మనుషులతో తను మాట్లాడటాన్ని చూస్తూ ఉంటాం. దేవుడు మనుషులతో మాట్లాడటం అనేది మొదటిసారి కాదు. ఇక్కడ దేవాలయం వాడుకుంటా ఉన్నాడు. ఆది కాలంలో దేవుడు మనుషులను కలవడానికి ఏదైనా వనాన్ని వాడుతున్నాడు. ఏదైనా వనంలో ఆదాములు ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన దిగి వచ్చి వారితో కలిసి వారితో సహవాసం చేస్తూ ఉండేవాడు, వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ప్రతిరోజు వారితో మాట్లాడుతూ ఉన్నాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన చల్లకి వేళ వచ్చి వారితో ముచ్చటించుండేగా ఉంది. ముచ్చటించడం అంటే ఒకరు మాట్లాడటమే కాదు, కానీ ఇద్దరు కలిసి లేదా ఇరు పక్షాలు మాట్లాడటం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడితో మనుషులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఆదామవులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాగే ఆదామవులతో దేవుడు కూడా మాట్లాడుతూ ఉండేవాడు. వారికి అవసరమైన మాటలు చెప్తూ ఉండేవాడు, వారికి తెలియని విషయాలు చెప్తూ ఉండేవారు, వారికి వచ్చిన అనుమానాల గురించి మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళు ఒక కుటుంబంలో మంచి కుటుంబ సభ్యులాగా మాట్లాడుకుంటూ ఉండేవారు. దేవుడు మనుషులతో కలిసే స్థలాలు మారుతూ ఉన్నాయి, కానీ దేవుడు మనుషులతో కలవటము మాట్లాడటం అనేది ఎప్పుడు కూడా ఆపలేదు. తర్వాత కనుక మనము కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. మీటింగ్ ప్లేస్ అనేది మారుతూ ఉంది. ఏదైనా మనలో మాట్లాడాడు ఆదాములతో, తర్వాత మోషేతో మాట్లాడే సమయానికి ఆయన కొండ మీద మండుచున్న పొదల నుంచి మాట్లాడితే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన ప్రత్యక్ష గుడారం నాకు సిద్ధపరచని చెప్తాడు. ప్రత్యక్ష గుడారం అంటే ఒక టెంట్ లాంటిది, సింపుల్గా అంతే చెప్పాలంటే. ఆ ప్రత్యక్ష గుడారంలోనికి మోషే వెళ్తూ ఉన్నాడు, మోషే వస్తూ ఉండేవాడు. ఆ స్థలంలో దేవుడు అంతతో మాట్లాడుతూ ఉండేవాడు. ప్రత్యక్ష గుడారం కన్నా కొంచెం ముందు చెప్పాలంటే పర్వతాల మీద మాట్లాడుతూ 10 ఆజ్ఞలు దేవుడు మనుషులకి ఇచ్చిన సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మనుషులతో మాట్లాడటం అనేది కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆదాములతో మాట్లాడాడో ఆదాముల యొక్క హృదయాలు సంతోషంతో నింపబడతా ఉంటాయి. ఆదాము అవ్వలు దేవుడితో కలుసుకోవడానికి ఆశ కలిగిన హృదయాలు కలిగి ఉండేవారు. తర్వాత మోషే కాలం వచ్చిన తర్వాత మోషే దేవుడి సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, దేవుడితో సమయం గడిపి ఆయన గుడారంలోంచి బయటకు వచ్చినప్పుడు మోషే ముఖము మెరచి రాయబడింది. మోషే ముఖము మెరుస్తూ ఉంది. ఆ మెరుపుని మనుషులు చూడలేకపోయారు. మనుషులు ఆ మెరుపుని లేదా ఆ గ్లోని చూసి తట్టుకోలేకపోయారు. కాబట్టి మోషే తన ముఖాన్ని ఆ మెరుపుని కనపడకుండా మొహం మీద వస్త్రం తప్పుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తాడంటే, ఏ మనిషి అయితే తనతో సమయం గడపడానికి ఇష్టపడతాడో ఆ మనిషితో సమయాన్ని గడపడానికి దేవుడు ఆశపడతా ఉంటాడు. నిజానికి ఇశ్రాయేలు అందరితో కూడా మాట్లాడడానికి దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వస్తాడు. కానీ ఆ సీనాయి పర్వతం మీద దిగి వచ్చి మనుషులతో మాట్లాడినప్పుడు మనుషులు మోషేతో ఒక మాట అంటారు ఏంటంటే, అయ్యా మేము ఆయనతో మాట్లాడలేము, మా పక్షంగా నువ్వు మాట్లాడి ఆయన ఏమన్నాడు మాకు చెప్పు, మేమేమన్నాము మాట్లాడుతూ చెబుతూ కానీ అంటారు. దేవుడు మనుషులందరికీ అందుబాటులో ఉండే దేవుడు. కానీ మోషే కాలంలో కొంతమంది మనుషులు దేవుడిని కలుసుకోవడానికి వెనకడుగు వేసి మోషే తమ పక్షాన దేవుడికి పంపిస్తూ ఉన్నారు. మోషేకి దేవుడి పేరు ఏంటంటే, మోషే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని పేరు పెడతాడు. ఇంకొక మాట, మోషే సాత్వికుడు అనే మాట కూడా మాట్లాడతాడు. ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టినా మోషే సాత్వికుడుగానే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత కాలంలో దావీదు
దావీదు తన కీర్తనలో రాస్తాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దాన్ని నేను పొందుకోవాలని ఆశపడతాను అంటాడు. ఏంటి ఆ వరము? దేవుడి దగ్గర ఏమనుకుంటాడంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన మందిరంలో ధ్యానం చేయటను, నిత్యము నేను ఆయన మందిరంలో ఉండాలని ఆశపడతాను అంటాడు. నిజానికి దావీదు కాలంలో ఈ ప్రత్యక్ష గుడారం లాంటిదే ఉంటుంది అంతే తప్ప మందిరం ఏర్పడలేదు, ఆలయం ఇంకా ఏర్పడలేదు. ఒక గుడారం లాంటిదే ఉంది. ఆయన దావీదు ఎక్కడ ఉండాలని ఆశపడతాడంటే రాజా కోటలో ఉండకుండా, రాజా సంస్థానంలో ఉండకుండా, రాజు ఉండే సౌఖ్యంలో ఉండకుండా ఎక్కడ ఉండాలని ఆశపడతా ఉన్నాడు? యెహోవా యొక్క మందిర ఆవరణలో లేదా ఆయన యొక్క గుమ్మంలో దగ్గర ఉండాలని ఆశపడతా అంటాడు. ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకొని ఉంటామని అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మందిరంలో ఉండటం అనేది తరతరాలుగా మనుషులకు ఇష్టమైన పనిగా కనబడతా ఉంది. దేవుడిని ప్రేమించే వారికి దేవుడు మనుషులతో కలుసుకోవడం అనేది దేవుడికి ఇష్టమైన సంగతిగా కనబడతా ఉంది. మనుషులను కలుసుకోవడానికి మహిమోన్నతమైన స్థలాల్లో నివాసం చేసే దేవుడు, అత్యున్నతమైన పరిశుద్ధులను కీర్తించబడే దేవుడు వాటన్నింటినీ వదులుకుని భూమి మీద దిగి వచ్చి మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. మనుషులను ప్రేమించే దేవుడు మనం కలిగి ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే సొలొమోను మందిరాన్ని కట్టాలి. సొలొమోను కట్టిన మందిరము అనేక మంది ఆశ్చర్యపోయేంత మందిరాన్ని కడతాడు. అంటే మందిరం కొలతలు తక్కువే. మందిరం కొలతలు మనం నిజానికి చెప్పుకోవాలంటే ఈ పొడుగు మనకన్నా ఇంకా డబ్బులు ఉంటుంది, డబ్బులు కొంచెం తగ్గుద్ది. ఈ పొడుగు ఎంత అయితే ఉందో దానికన్నా ఇంకా అంత పొడుగు ఉంటుంది, దానికన్నా కొంచెం తగ్గుద్ది. 90 అడుగులు పొడుగు, మన దాదాపు 60 అడుగులు పొడుగు ఉంది. అంటే దాదాపు సగం ఎక్స్ట్రా ఉంటుంది అంతే. అలాగే వెడల్పు చూస్తే 30 అడుగులు, మన 21 అడుగులు ఉంది, 9 అడుగులు ఎక్స్ట్రా, అంటే సగం కన్నా తక్కువ ఎక్స్ట్రా, సగం ఎక్స్ట్రా ఉంది. అంటే వెడల్పు మన మందిరం కన్నా ఒక సగం దగ్గర సగం ఎక్స్ట్రా ఉండేది, పొడుగు మన మందిరం కన్నా ఒక సగం ఎక్కువ ఉండేది అంతే. కానీ ఆ మందిరము ఎంత ఎంత వైభవంగా కట్టారంటే సొలొమోను, దాన్ని చూడటానికి అనేక దేశాల నుంచి వస్తూ ఉండేవారు. అంటే ఆ కట్టబడిన మందిరము ఎలాంటి మందిరం కనపడతా ఉందంటే మనుషులు తమ తమ హృదయాన్ని దేవుడి సన్నిధిలో క్రొమ్మరించుకోవడానికి, దేవుడిని కలుసుకోవడానికి ఇది తగిన మందిరముగా కనబడే విధంగా కట్టబడింది. అంటే మందిరం యొక్క పొడుగు వెడల్పు ఎత్తు తక్కువగానే కనబడతాయి, కానీ ఆ మందిరాన్ని కట్టడానికి సొలొమోను వాడిన రాళ్ళు, ఆయన వాడిన చెక్క ఇవి చాలా ప్రశస్తమైనవి. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఆయన వాడిన మందిరం గోడలకు ఆయన వాడిన రాయి యొక్క సైజు మనం చెప్పాలంటే దగ్గర 3 కాణాలు, మనం 4 కాణాలు కట్టాం కదా మందిరము, అది 3 కాణాలు. అంటే ఇక్కడ పిల్లలు ఉంది, అక్కడ పిల్లలు ఉంది, అక్కడ పిల్లలు ఉంది. ఒక్కొక్క రాయి అంత ఉండేది, ఒక్కొక్క రాయి అంత ఉండేది. దగ్గర ఇక్కడ వరకు వెడల్పు ఉండేది, పొడుగు ఉండేది, వెడల్పు ఉండేది. హైట్ దగ్గర అక్కడ వరకు ఉండేది, దాదాపు 12 అడుగులు ఎత్తు ఉండేది. ఒక రాయి ఎత్తు 12 అడుగులు 13 అడుగులు ఎత్తుండేది, వెడల్పు 16 అడుగులు వెడల్పు ఉండేది, పొడుగు 45 అడుగులు పొడుగు ఉండేది. ఒక రాయి సైజు. అంటే అపీలుగా చెప్పాలంటే దానికి చాలా రాళ్ళు వాడారు. అందులో ఒక్కొక్క రాయి సైజు దగ్గర మన మందిరం అంటుండేది. చదదా రాయి చాలా పెద్దది. అలా రాళ్ళు పేర్చి కడతా ఉన్నప్పుడు ఇక్కడ చిన్న రాయి కట్టాలంటే వాళ్ళు వాడిన చిన్న రాయి సైజు దగ్గర 2 ట్రక్కుల సిమెంట్ అంత ఇసుక అంత ఉంటుంది. అంటే ఒక ట్రక్కులో మనకి 3.5 నుంచి 4 టన్నుల ఇసుక పడుతుంది. దగ్గర చిన్న రాయి అంటే వాళ్ళు 6 టన్నుల సైజు ఉన్న రాయిని కట్టేవాళ్ళు. అంటే బరువు అంత బరువున్న రాయి అక్కడ వాడిన రాయిలోకి చిన్నది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్ని ఏదైతే రాళ్ళు పెద్ద రాళ్ళు వాడారో అది దగ్గర 570 టన్నులు బరువు ఉండేది. అంటే మన విషయం దొరికింది కదా, అలాంటి దగ్గర 16-17 లారీలు కలిస్తే ఎంత బరువు ఉంటుందో అంత బరువున్న రాళ్ళు ఆయన వాడారు. ఇదన్నీ మందిరానికి కట్టడానికి సొలొమోను వాడిన రాళ్ళ యొక్క విలువ, రాళ్ళ యొక్క ప్రశస్తమైన రాళ్ళ యొక్క గొప్పతనం అది. కానీ నిజానికి మందిరానికి గొప్పతనం రావాల్సిందంటే ఆయన కట్టబడిన రాళ్ళ వల్ల రాలేదు, ఆయన వాడిన చెక్క వల్ల రాలేదు, ఆయన ఆ గోడలకు తొలగించిన బంగారపు రేపు వల్ల రాలేదు. కానీ మొదటి రావడంలో 8వ వచనంలో ఏముందంటే సొలొమోను యాజకులందరూ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ వచ్చిన వాళ్ళని చదువుతారు ఒకసారి. మందిరము యెహోవా తేజస్సుతో నిండి ఉన్నదని మాట ఉంటుంది. మొదటి రావడం 8వ వచనం రిఫరెన్స్ చెప్పమ్మా. 8:11 చదువు.
ఆ మేఘమున అంటే అక్కడ సింపుల్ గా ఏం మాట చెప్తున్నారంటే, ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. సొలొమోను ఆయనతో పాటు యాజకులందరూ కలిసి మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వారి ప్రార్థన ఆలోచించి పరలోకం నుంచి యెహోవా మహిమ మందిరంలో నిండిపోయింది. హల్లెలూయా. దేవుడు పరలోకపు మహిమ చేత మందిరాన్ని, మానవులు కట్టిన మందిరాన్ని నింపుతా ఉన్నాడు. ఎప్పుడైతే మందిరము దేవుని యొక్క మహిమతో నింపబడిందో, మందిరము దేవుని యొక్క ప్రసన్నతో నింపబడిందో, మందిరము దేవుని యొక్క సన్నిధితో నింపబడిందో, ఆ మందిరానికి దేవుని యొక్క స్థానంగా ఉండే ధన్యత వచ్చింది. ఆ మందిరము దేవుని స్థానంగా పిలువబడతా ఉంది. ఆ మందిరము దేవుని ప్రత్యక్షత మనుషులు చూడగలిగే మందిరంగా మార్చబడింది. చాలా మంది అనుకుంటారు ఆ సొలొమోను చాలా ఎక్కువ ఖర్చు పెట్టి మందిరాన్ని కట్టాడు, సొలొమోను పెద్ద పెద్ద రాజువారి మందిరాన్ని కట్టాడు, సొలొమోను శ్రేష్టమైన అప్పటి బంగారాన్ని వాడి మందిరాన్ని కట్టాడు, సొలొమోను శ్రేష్టమైన లెబానాన్ యొక్క చెక్కలు, గంధపు చెక్కలు వాడి మందిరాన్ని కట్టాడు, అందుకనే అంత పేరు మందిరానికి వచ్చింది అనుకుంటారు. కానీ మందిరం ఒక విలువ ఎప్పుడు వస్తుందంటే, ఆ మందిరము దేవుని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, ఆ మందిరంలో దేవుని మహిమ చేత నింపబడినప్పుడు వాళ్ళ స్థలంలో నిలవలేక ఆ మందిరం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటువంటి మందిరము దేవుని యొక్క ప్రసన్నత కలిగిన స్థలంగా ఉండబడతా ఉంది. ఆ దేవుని యొక్క ప్రసన్నత కలిగిన స్థలంలో నుంచి దేవుని యొక్క ప్రసన్నత మనుషులు చూడగలిగే స్థితిలో చూసినప్పుడు ఆ మందిరము దేవుని యొక్క ప్రసన్నత చేత నింపబడినప్పుడు ఈ ప్రపంచము నలుగురు దిశల నుంచి మనుషులు మందిరంలోకి వస్తూ ఉండేవాళ్ళు. మనుషులు తమ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఏ ప్రార్థన అయితే చేస్తా ఉన్నారో దేవుడు దాన్ని సేవకుస్తూ ఉండేవాడు. దగ్గర క్రీస్తు పూర్వం 970 సంవత్సరంలో సొలొమోను మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత, దగ్గరికి 400 సంవత్సరాల తర్వాత ఆ మందిరంలో నుంచి యెహోవా ప్రసన్నత తొలగిపోవడాన్ని మనం చూస్తాం. 860 సంవత్సరాలు 850 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుని యొక్క మహిమ ఆ మందిరం నుంచి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాం. యెహెజ్కేలు 10 అధ్యాయం 11 అధ్యాయంలో చాలా స్పష్టంగా రాస్తాడు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ సొలొమోను కట్టిన మందిరము అత్యున్నతమైన దేవుని మందిరంగా పిలువబడతా ఉంది. అనేక మంది మనుషులు ఆ స్థానానికి వచ్చి దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ ఉండేవాళ్ళు. అనేక మంది మనుషులు తమ విజ్ఞాపన దేవుని సన్నిధిలో చెప్పుకున్నప్పుడు వాళ్ళు అనేక సమస్తాన్ని పొందుకుంటా ఉంటారు. అనేక మంది మనుషులు ఆ మందిరాన్ని చూసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవించగలిగి మళ్ళా వారి గృహాలకు తిరిగి వెళ్తారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇశ్రాయేలుకు ఉన్న పెద్ద లోపం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగానికి ఏ మేలైతే పొందారో, ఏ దీవులైతే పొందారో, ఏ స్వస్థత అయితే పొందారో, ఏ దీవులైతే ఏ ఆశీర్వాదాలు పొందారో దాని అంతట్లోంచి తొందరగా దిగజారిపోవడం అనేది ఇశ్రాయేలుకు ఉన్న అలవాటు. ఈ కాలంలో బహుశా మనకు కూడా అలాంటి అలవాటులోని చాలాసార్లు మనుషులైన వారు దిగజారిపోయిన వారే కనబడతా ఉన్నారు. ఆ మనిషిని చేత సొలొమోను చేత కట్టబడిన మందిరము 400 సంవత్సరాలు గడిచేటప్పటికి, 400 సంవత్సరాలు దాటేటప్పటికి, అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఒక 4 తరాలు గడిచేటప్పటికి ఆ మందిరము దేవుడు లేని మందిరంగా మారిపోతా ఉంది. ఆ మందిరము దేవుని ఆ మందిరము దేవుని ప్రసన్నత లేని స్థలంగా మార్చబడతా ఉంది. ఆ మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఆ మందిరానికి వచ్చేవాళ్ళు ఏదైతే ఆ స్థలంలో కనపడతా ఉందో ఆ ప్రసన్నతను చూడటం కాకుండా వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన స్థితిలో కూర్చోవడం వాళ్ళు మొదలు పెడతా ఉంటారు. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడతాడు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడి, నా ప్రసన్నత చేత నింపబడిన ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతామని చెప్తాడు. యెహెజ్కేలు అంటాడు, దేవా మా అతిశయం నీవే కదా, నీవు మా మధ్యన ఉండటం వల్ల మేము ఈ జీవనం పొందుకుంటా ఉన్నాం కదా, నీవు మా మధ్యన ఉండటం వల్ల మనుషులు మమ్మల్ని మా శత్రువులు మా ఎదుట నిలవలేకపోతా ఉన్నారు కదా, నీవు మా మధ్యన ఉండటం వల్ల పరలోకపు ఆనందాన్ని మేము అనుభవిస్తా ఉన్నాం కదా, నీ ప్రత్యక్షత మా మధ్యన ఉండటం వల్ల నేను పరలోకపు ఆనందాన్ని మా మనుషులు చూడగలుగుతున్నారు కదా, ఎందుకని నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు?
నువ్వు వెళ్ళడానికి వీలేదంటే ఎందుకని నా ప్రసన్నత మందిరం నుంచి తీసివేస్తున్నాను అనే దాన్ని దేవుడు యెహెజ్కేలుకి స్పష్టంగా చూపిస్తూ ఉంటాడు. ఒక 4-5 విషయాలు చూపిస్తాడు. ఈ 4-5 విషయాలు మనకి 10, 11, 12, 9 అధ్యాయం నుంచి యెహెజ్కేలులో కనబడతా ఉంటాయి. అన్ని విషయాలు నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళు వెళ్ళిపోవడానికి, మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి 3 కారణాలు ఈరోజు మీకు చూపిస్తాను ఆశపడతా ఉన్నాను. అందులో ఒక కారణము, వాళ్ళు ఆ మందిరంలో ఏ వాక్యం అయితే ప్రకటించబడతా ఉందో, ఏ ధర్మశాస్త్రం అయితే చదవబడతా ఉందో, ఏ ధర్మశాస్త్రం యొక్క ప్రత్యక్షత మనుషుల జీవితాల్లో కనపడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు, వాటికి వ్యతిరేకమైన హృదయాన్ని మనుషులు కలిగి ఉన్నారు. దేవుడు యెహెజ్కేలుకు చూపించినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్ష గుణాలు ఉన్న స్థలంలో, లేదా దేవుని యొక్క కరుణాపీఠం ఉన్న స్థలానికి వైపు మనుషులు తమ వీపులు పెట్టుకున్నట్టుగా కనపడతా ఉంటది. అంటే వాళ్ళు ఆ రోజుల్లో మీరు ఎలా ఇక్కడ కూర్చున్నారో, ఈ వాక్యం చెప్తా ఉన్నప్పుడు మీరు చూసి వింటా ఉన్నారు, కానీ అదే టైంలో మీరు వెనక్కి తిరిగి కూర్చున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే చెప్పేది మీ హృదయాలకు వెళ్ళటము మీకు ఇష్టం లేదు, చెప్పే దాని ప్రకారము మీరు వినటం అనేది ఇష్టం లేదని అర్థం. ఆ మందిరంలోకి వస్తున్న వారిని, ఆ మందిరంలో పరిస్థితిని యెహెజ్కేలు దేవుడు చూపిస్తా ఉన్నాడు. వీళ్ళు వస్తా ఉన్నారు మందిరానికి, కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలుసా, వీళ్ళు వారి హృదయాన్ని నాకు వ్యతిరేకమైన స్థితిలో ఉంచుకున్నారని చెప్తా ఉంటాడు. యెహెజ్కేలు ఆశ్చర్యపోతాడు, అదేంటి మనుషులని సరిగ్గా వస్తున్నారు కదా, ఎందుకంటే ఇష్టంగా లేదంటా ఉన్నావు, మనుషుల్ని సరిగ్గా వస్తా ఉన్నారు కదా, నీ ప్రసన్నతను చూస్తా ఉన్నారు కదా, మనుషుల్ని సన్నిధిలోకి అనేక మంది కనపడుతున్నారు కదా, ఎందుకని ప్రసన్నతను వదిలివేసి వెళ్ళిపోతా ఉంటావు, మందిరాన్ని వదిలివేసి వెళ్ళిపోతున్నావు అని అడిగినప్పుడు దేవుడు సమాధానం చెప్తాడు తెలుసా, 3 సమాధానం చెప్తాడు. మొత్తం 5 సమాధానం ఉంటాయి, అందులో 3 మాత్రం చూస్తాను. ఒకటి, మనుషులు వస్తున్నారు కానీ వారి యొక్క హృదయము నాకు వ్యతిరేకంగా ఉంది, నాకు మూయబడి ఉందని చెప్తా ఉన్నాడు. మనుషులు తన మందిరానికి వస్తా ఉన్నారు, కానీ వారి హృదయము మూయబడి ఉంది. నేను ఏదైతే చెప్తున్నానో వాటిని వారి హృదయంలో తీసుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళు వస్తున్నారు, కానీ ఇక్కడ ఏదైతే ధర్మశాస్త్రాన్ని చదువుతా ఉన్నారో అందులో ఒక్క ముక్క కూడా వారి హృదయంలో కలగలేదని చెప్తాడు. యెహెజ్కేలు ఆశ్చర్యపోతాడు. తర్వాత ఒక్కో భాగాన్ని చూపిస్తాడు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒకరు తమకు నచ్చిన విగ్రహాన్ని పెట్టుకుని దాన్ని పూజిస్తూ ఉంటాడు. మందిరంలోనే ఒక చీకటి గదిలో పూజిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అన్య దేవతల విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించింది. ఒకటి వ్యభిచారానికి సంబంధించిన విగ్రహం ఉంటుంది, ఒకటి డబ్బుకు సంబంధించిన విగ్రహం ఉంటుంది, ఒకటి గర్వానికి సంబంధించిన విగ్రహం ఉంటుంది. మనుషులు తమ సొంత విగ్రహాలు తయారు చేసుకుని, అన్య జనాంగానికి సంబంధించిన సొంత విగ్రహాలు తయారు చేసుకుని దేవుడి మందిరంలోనే దాన్ని పూజించడం చూస్తూ ఉంటారు. అంటే మనుషులైన వారు మందిరానికి వస్తూనే వారు ఏది కావాలంటే దాన్ని పూజించే వారిగా ఉంటా ఉన్నారు, దాన్ని ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటా ఉన్నారు. ఒకటి వాక్యం వినేవారిగా లేదు, వాక్యం తమ హృదయానికి వెళ్ళేలాగా లేదు. రెండోది మందిరానికి వస్తూనే తమ సొంత దేవతలు కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆ కాలంలో యెహోవా దేవుడిని నమ్ముకున్న వారిగా కనపడతా ఉన్నారు, కానీ అదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ సొంత దేవుడిని కలిగి ఉన్నారు. కొంతమంది వ్యభిచారము అనే దేవతను పూజిస్తూ ఉన్నారు, కొంతమంది డబ్బు అనే దేవతను పూజిస్తూ ఉన్నారు, కొంతమంది తమ కలిగిన ఆధిపత్యం అనే గర్వాన్ని లేదా ఆధిపత్యం అనే హోదాను పూజిస్తూ ఉన్నారు. అనేక రకాల విగ్రహాలు పూజించే వారికి కనపడతా ఉన్నారు. యెహెజ్కేలు దేవుడు అది కూడా చూపిస్తాడు. మూడోది అత్యంత హేయమైంది యెహెజ్కేలు చూపిస్తాడు దేవుడు. అదేంటంటే వాళ్ళు చాలా మంది తమ పిల్లలను అన్య దేవతలకు బలిస్తూ ఉంటారు, అన్ని దేవతలకు బలిచ్చేవారిగా ఉంటా ఉంటారు. ఆ కాలంలో ఒక దేవత ఉండేది, ఒక దేవత విగ్రహం ఉండేది. ఆ దేవత విగ్రహం చాలా భయంకరంగా ఉండేది. ఆ దేవత విగ్రహం కూర్చున్న స్థితిలో కనబడతా ఉండేది. మనిషి కూర్చుంటే ఎలా ఉంటాడో అలాంటి స్థితిలో కూర్చున్న స్థితిలో ఆ దేవత విగ్రహం ఉండేది. ఆ దేవత ఒడిలో పెద్ద రంధ్రం ఉండేది, చాలా పెద్ద రంధ్రం ఉండేది. ఆ రంధ్రంలో కింద పెద్ద అగ్నిగుండం మండుతూ ఉండేది. ఆ దేవతను పూజించడానికి మనుషులు ఏం చేసేవారంటే, ఆ దేవతను పూజించాల్సిన విధానం ఏంటంటే వారి బిడ్డలను తీసుకెళ్లి ఆ దేవత ఒడిలో పెట్టడం. ఆ దేవతకు ఒడి ఉండదు, ఆ దేవత ఒడి స్థానంలో చాలా పెద్ద రంధ్రం ఉంటుంది, చాలా పెద్ద హోల్ ఉంటుంది. ఆ ఒడిలో పెట్టబడిన ఆ బిడ్డలు డైరెక్ట్ గా వెళ్ళిపోయి కింద అగ్నిగుండంలో పడిపోతా ఉండేవారు. అంటే వాళ్ళు ఏం చేసేవారంటే తమ బిడ్డలను ఆ దేవతకు బలిగా అర్పించేవాళ్ళు, తగలబెట్టేసేవాళ్ళు. మొత్తం 5 కారణాలు చూపిస్తాడు దేవుడు. నా మహిమను ఆ మందిరం నుంచి తీసేయడానికి కారణం ఏంటనే 5 కారణాలు చూపిస్తాడు. 3 కారణాలు చూపించాడు దేవుడు.
మొదటిది, వాళ్ళు ఆయన మందిరంలోకి వస్తా ఉన్నారు కానీ మందిరంలో చెప్పాలి ఏ ఒక్క మాట తమ హృదయాల్లో తీసుకునేవారు కాదు. రెండోది, ఒక్కొక్కరికి తమ సొంత దేవతలు ఉండేవారు. వాళ్ళు వెంబడించే సొంత దేవతలు కలిగి ఉన్నారు. కొంతమందికి వ్యభిచారం అంటే ఇష్టం, కొంతమందికి గ్రహారాధన అంటే ఇష్టం, కొంతమందికి ధనం అంటే ఇష్టం, కొంతమందికి గర్వం అంటే ఇష్టం. ఇలాంటి దేవతలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, బహుశా చెప్పబడిన 3 కారణాలు మీ జీవితాల్లో ఏదైనా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. వాళ్ళు కూడా మనకిలాగానే మందిరానికి వస్తూ ఉన్నవారు, మనకి అలాగానే దేవాలయానికి వస్తున్న వాళ్ళు, ఇప్పటికీ అప్పటికి చెప్పాలని ఇంకా భయభక్తులతో వస్తూ ఉన్న వారిగా కనబడతా ఉన్నారు. కానీ వారి జీవితాల్లో మూడు రహస్యమైన విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది, వారు వచ్చి అక్కడ చదువుతున్న ధర్మశాస్త్రాన్ని ఒక్క మాటలు కూడా తమ హృదయాల్లో తీసుకునేవారు కాదు. వాళ్ళ సొంత ఆలోచన ఉండేవారు, ఆ సొంత ఆలోచన చేయడానికి సిద్ధపడతా ఉండేవారు. రెండోది, వాళ్ళందరికీ తాము ఆరాధించే సొంత దేవతలు ఉంటా ఉండేవారు. కొంతమందికి ఒక పాపము, వ్యభిచారం అనే పాపము ఆరాధన. దేవుని మందిరానికి వస్తూ కూడా వ్యభిచారానికి తమ జీవితంలో శ్రేష్టమైన స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తూ కూడా డబ్బుల కోసం ఎక్కువ స్థానాన్ని ఇస్తూ ఉండేవారు. ఆ కాలంలో డబ్బులు సంపాదించడం అనేది అవతల వాళ్ళని అన్యాయం చేసి సంపాదించాల్సిన పరిస్థితులు ఉంటా ఉండేవి. రెండోది, దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా సంపాదించే పరిస్థితులు ఉంటా ఉండేవి. డబ్బుని తమ దేవుడికి కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మూడవది, తమ స్థితిని బట్టి, అంటే అధికారులైన వారు, ధనులైన వారు, ధనవంతులైన వారు తమ స్థితిని బట్టి ఆ స్థితిని హోదాన్ని పూజించే వాళ్ళు ఉంటా ఉండేవారు. ఇంకొంతమంది తమ పిల్లలను అపవాదికి లేదా అన్య దేవతలకు బలించే స్థితిలో ఉంటా ఉండేవారు. ఏ మందిరం అయితే ఒక అద్భుతంగా కట్టబడిందో, చాలా అనేక ప్రపంచం అంతట్లో ఇది దేవాలయ దేవుని యొక్క మందిరముగా గుర్తించబడిందో, ఏ మందిరంలో అయితే మనుషులు అడుగు పెట్టినప్పుడు ఆ మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించగలిగే వాళ్ళు, ఏ మందిరంలో అయితే దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగే వాళ్ళు, ఏ మందిరంలో చేయబడిన ప్రార్థన ఆరాధించే స్థితిలో మందిరం ఉందో అలాంటి మందిరంలో కొన్ని రోజులకి అక్కడ ఉన్నవారు తమ హృదయాలను చెరిపివేసుకుని, దేవుని యొక్క వాక్యాన్ని చెరిపివేసుకుని, దేవుని యొక్క వాక్యానికి చోటు వల్ల వారిగా తయారైపోవడం వల్ల ఆ మందిరం ఏమైపోయిందంటే, దేవుడు అంటా ఉన్నాడు, నా ఆత్మను లేదా నా ప్రత్యక్షతను, నా మహిమను నేనే పంపించి ఈ మందిరాన్ని నింపాను, ఈ మందిరానికి ఘనత రావడానికి నేనే కారణము, కానీ ఈరోజు ఈ మందిరంలో నేను ఉండడానికి ఇష్టపడలేదు అని చెప్పి ఎహెజ్కేలుతో చెప్పి మందిరంలో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాం. ఎహెజ్కేలు గ్రంథంలో ఎప్పుడైతే దేవుని మహిమ మందిరం నుంచి వెళ్ళిపోయిందో, ఒక 7 సంవత్సరాల తర్వాత దేవుని మందిరము, ఘనమైన మందిరంగా కట్టబడిన దేవుని మందిరము సేవాలయంగా మారిపోయింది. అదే మందిరంలో అనేక మందిని అన్ని జన రాజులు ఓచుకోకపోసారు. ఆ మందిరం మొత్తం రక్తం చేత నిండిపోయింది, ఆ మందిరం మొత్తం శవాల చేత నిండిపోయింది. ఆ మందిరంలోకి ప్రవేశించడానికి కూడా అన్య జనాలను భయపడే పరిస్థితి నుంచి దేవుని మహిమ ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ మందిరము రక్తం చేత నిండిపోయింది. ఆ మందిరంలో రక్తం తేళ్లు పారి అనేక మంది చనిపోయి పడి ఉన్నారు. ఇంకా తర్వాత ఏమైందో తెలుసా, కొన్ని రోజులు మరలా తిరిగి వచ్చారు వారు. ఆ మందిరం మీద ఏదైతే రాళ్ళని చెప్తా ఉన్నానో, ఒక్క రాయి మీద ఒక రాయి కూడా మిగిల్చుకునే పరిస్థితి లేదు. మొత్తం రాళ్ళన్నీ పడగొట్టి మందిరాన్ని నేలపాలు చేశారు. ఆ మందిరాన్ని చూసిన వాళ్ళు అనేక మంది, ఏ మందిరం అయితే దేవుని ఆత్మతో నింపబడిందో ఎందుకని ఈ మందిరం అలా అయిపోయింది, ఎందుకని ఈ ప్రజలు అనేక మనుషుల మీద, ప్రపంచంలోని ప్రతి మనిషి మీద, ప్రతి జనాంగం మీద అత్యున్నతమైన వారిని హెచ్చింపబడ్డారు కదా, ఎందుకని వీరు బానిసగా కొనుకోబడ్డారు, ఎందుకని వీరు భార్యలు పిల్లలు బానిసగా తీసుకెళ్ళబడ్డారు, ఎందుకని వీరు మగవాడు కత్తివారు కదా హతమయ్యారు అని వాళ్ళు ఆశ్చర్యపోయే స్థలంగా ఎరుషలేము పట్టణం మారిపోయింది. కారణం ఏంటో తెలుసా, ఏ దేవుడైతే తమను విమోచించాడో, ఏ దేవుడైతే తమను హెచ్చించాడో, ఏ దేవుడైతే సమస్త ప్రజల మీద తాగా నియమించాడో ఆ దేవుని యొక్క మందిరంలో ఉండవలసిన రీతిగా వారు ఉండలేదు. ఆ దేవుని మందిరంలో చదవబడుతున్న వాక్యానికి వారి హృదయాలు చూడలేదు. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు, మనకు ఇష్టమైనది చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఎప్పుడైతే వాక్యము లోపలికి వెళ్తుందో వాళ్ళ తర్వాత 3 నిమిషాలు చేసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే వాక్యం లోపలికి వెళ్తే 119 దావీదు అంటాడు, నేను నీ వాక్యం చేత నా నడతను శుద్ధి చేసుకుంటున్నాను అంటాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుందరు, నీ వాక్యం చేతనే కదా.
119వ కీర్తన వాక్యం అంటే ఏంటో చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఖాళీ ఉన్నప్పుడు చదవడానికి ప్రయత్నం చేయండి. వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. ఆ వాక్యం మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఆ వాక్యము దేవునికి ఏది ఇష్టమో అది చేసేలాగా సిద్ధపరుస్తుంది. ఆ మందిరానికి వస్తున్న వాళ్ళు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే వాక్యానికి తమ హృదయాన్ని మూసివేస్తున్నారు. వాక్యం ఇచ్చిన వాళ్ళ దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు వాక్యం వింటే ఇంకా 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 దేవుడికి సమీపంగా మార్చబడతావు, సమీపంగా తీసుకురాబడతావు. నువ్వు వాక్యం వింటే దేవుడిని ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతావు. నువ్వు వాక్యం విన్నప్పుడు నీకు కావాల్సిన ప్రతి చిన్న విషయం గురించి దేవుడి మీద ఆధారపడటం మొదలు పెడతావు. నువ్వు దేవుడి సన్నిధిలో వాక్యం వినడానికి ఇష్టపడిన కొలది దేవుడికి నీకు మధ్య దూరం అంతగా తగ్గడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడి మందిరానికి రావో, ఎప్పుడైతే దేవుడి మందిరంలో వాక్యాన్ని వినడానికి ఇష్టపడవో, లేదా ఎప్పుడైతే దేవుడి మందిరంలో ఉన్న వాక్యాన్ని నీ జీవితంలో అనుసరించడానికి ఇష్టపడవో, నీ వాక్యాన్ని వినడానికి నీ హృదయాన్ని మూసివేసుకుంటావో, ఆ రోజు నుంచి మన పతనం మొదలవుతుంది. ఆ పతనం అయ్యేది అనేది ఈ లోక సంబంధమైన శిక్షే అనుకోవద్దు. ఈ లోక సంబంధమైన శిక్షలు, కష్టాలు ఇవన్నీ వస్తా ఉంటే పోతా ఉంటాయి, కానీ దేవుడిని కోల్పోతాం. ఆ కాలంలో ఇశ్రాయేలు దేవుడు చాలా అత్యున్నతమైన స్థితిలో తీసుకెళ్ళాడు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క కృతజ్ఞత లేని దాన్ని బట్టి వారి యొక్క ఉగ్రత కూడా అంత హెచ్చుగా వచ్చింది. ఈరోజు అన్నిటికన్నా మనకుండే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? దేవుడు లేకపోవడం. వాళ్ళు తమ పిల్లలను అన్ని దేవతలకు బలి మొదలు పెడతా ఉన్నారు. అన్ని దేవతలు ఒళ్ళో కూర్చుని పెట్టడానికి ఇష్టపడతా ఉన్నారు. నేను కొన్ని రోజుల క్రితం చెప్పాను, ఆ పిల్లలైన వాళ్ళు చాలా భయంకరమైన బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు నీ కారణమని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని మనుషులు ఎక్కడ పంపిస్తూ ఉన్నారు? మన ఇంట్లో బూతులు మాట్లాడకపోవడం అనేది చాలా ఉత్తమం. కొన్నిసార్లు అలవాటు అయిపోయి మన పాత ఆలోచన ప్రకారం, పాత పద్ధతుల ప్రకారం బూతులు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. మన సంఘంలో కూడా కొంతమంది బూతులు మాట్లాడే మనుషుల్ని చూస్తూ ఉన్నాను. చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలా మంది మాన్యం చేసిన వాళ్ళు కనబడతా ఉన్నారు. అది బూతులా అనిపించేది వాళ్ళకి, అది ఒక మాట అనుకుంటున్నారు. కానీ పిల్లల జీవితాలకు వచ్చినప్పటికీ చాలా భయంకరమైన కాన్సిక్వెన్స్ అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి స్థలంలో తిరుగుతున్నారు, ఎలాంటి స్థలంలో తిరుగుతూ ఉన్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది తమ బిడ్డలను సరైన స్థలాలు, సరైన పద్ధతులు లేని స్థలాలను పంపించడానికి ఇష్టపడతా ఉన్నారు. నేను ఒక మన చర్చిలో మన పిల్లలను చూసి వాడు భయంకరమైన బూతులు మాట్లాడుతూ ఉంటే నేను ఏంటి వీడి పరిస్థితి ఏంటి, వీడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడని ఆలోచిస్తే వాడు ఎంతసేపు ఒక ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో వాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఒక మాట మాట్లాడితే, ఒక సెంటెన్స్ మాట్లాడితే దాంట్లో కనీసం 2 బూతులు ఉంటాయి. ఆ ఇంటికి ఎందుకు పంపిస్తున్నారంటే ఎందుకు పంపిస్తున్నారు నాకు మీకు సమాధానం తెలియదు. ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ చెడ్డ మాటలు వినపడుతున్నప్పుడు ఏం చేయాలి? ఆ స్థలం నుంచి రోజు ఆ స్థలం చదవాలి కదా. మీరు ఎవరు మాట్లాడలేదంటే మీరు ఒక రోజు ఆ స్థలం చదువుతున్నారేమో అనుకున్నాను. ఒక స్థలాల్లో నీకు కానీ నీ బిడ్డలకు కానీ ఒక భక్తి నుంచి పక్కకు వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఆ స్థలానికి వెళ్ళడం ఎందుకు కదా. వాటి నుంచి వాళ్ళ అత్యంత ఉన్నతమైన మహిమా ప్రభావంతో నింపబడిన మందిరాన్ని దేవుడు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ మందిరంలో దేవుడు పుస్తకం జరిగినప్పుడు ఆ తర్వాత దగ్గర ఒక 50 సంవత్సరాల తర్వాత సైరస్ అనే ఒక రాజు మరలా యూదులకు మందిరాన్ని కట్టించడానికి పర్మిషన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మరలా పంపిస్తాడు ఎరుసలేంకి. అప్పుడు వాళ్ళకు మందిరాన్ని కట్టారు. దగ్గర ఒక 20 సంవత్సరాల మందిరాన్ని కట్టారు. అది కట్టిన ఒక 400 సంవత్సరాల తర్వాత, దగ్గర 400 సంవత్సరాల తర్వాత హేరోదు అనే ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఆ మందిరాన్ని చాలా మంచిగా ఆచరిస్తాడు. ఆ మందిరంలోనికి మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 12 చదివిన ఆ వచ్చిన అక్కడ నెరవేరుతా ఉంది. 21వ అధ్యాయం 12 యేసు ఏం చేశాడమ్మా? దేవాలయం ప్రవేశించాడు. ఈ దేవాలయం అనేది ఆది కాలంలోని ఏదైనా మన దగ్గర నుంచి రకరకాల మార్పు చెందుతూ లేదా రకరకాల మీటింగ్ ప్లేసెస్ అని మార్చబడుతూ చివరికి హేరోదు చేత సుందరీకరించబడిన దేవాలయంలోనికి దేవుడు ప్రవేశిస్తా ఉన్నాడు. దేవుడు ప్రవేశించిన ఆ మందిరము సొలొమోను కట్టింది కాదు. సొలొమోను మహిమను కోల్పోయిన మందిరం కూడా కాదు.
తర్వాత ఒక రాజు చేత సైరస్ అనే రాజు చేత కట్టించబడి హేరోదు అనే రాజు చేత ఘనముగా సిద్ధపరచబడిన మందిరం. ఆ మందిరాన్ని చూసిన వాళ్ళు సొలొమోను మందిరం లాగా లేదు, కానీ ఇది కూడా చాలా బాగుంది అనుకుంటా ఉండేవాళ్ళు. కానీ ఆ మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షత ప్రసన్నత ఉండే మందిరంగా మందిరం తీర్చిదిద్దబడలేదు. అలాంటి మందిరంలోకి దేవుడు ప్రవేశిస్తా ఉన్నాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఈరోజు ఇప్పుడు వరకు మనుషుల చేత కట్టబడిన అనేక మందిరాల గురించి చూసాము. మనుషుల చేత కట్టబడిన దేవుడితో కలిసి మాట్లాడడానికి సిద్ధపరచబడిన మందిరాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. అంటే దేవుడు దిగి వచ్చి మనుషులతో మాట్లాడిన ఏదైనా మనం గురించి ఆలోచన చేశాము. దేవుడు దిగి వచ్చి మనుషుల పొలంలో మోషేతో మాట్లాడిన స్థలం నుంచి మాట్లాడుతూ ఉన్నాము. దేవుడు మోషేని పిలిపించి ప్రజాసించిన కొండ గురించి మాట్లాడుతూ ఉన్నాము. దేవుడు మనుషుల మధ్యలోకి సినాయి కొండ మీద దిగి వచ్చి ఇశ్రాయేలుతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ స్వరాన్ని మీరు తట్టుకోలేము, చచ్చిపోతాము, మాట్లాడాలని చెప్పిన స్థలం గురించి మాట్లాడాము. తర్వాత కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టించుకుని మోషేని పిలిపించి మోషే దేవుని సన్నిధిలో కలిగిన ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. తర్వాత దావీదు రాజైన తర్వాత తన యెరూషలేము పట్టణంలో ప్రత్యక్ష గుడారాన్ని విశాలపరిచి ఆ విశాలపరచబడిన ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడిన మందిరం గురించి మాట్లాడాము. తర్వాత సొలొమోను చేత కట్టబడిన అత్యున్నతమైన మందిరం గురించి విన్నాము. సొలొమోను చేత కట్టబడి దేవుని మహిమ చేత నింపబడిన మందిరం గురించి మాట్లాడాము. అదే మందిరంలో మనుషులైన వారు విశ్వాసఘాతకులై తమ సొంత దేవతలు పెట్టుకుంటూ, తమ సొంత అన్యజన దేవతలు పూజిస్తూ, తమ సొంత బిడ్డలను భరిస్తూ దేవుని మాట తమ హృదయానికి వెళ్ళడానికి ఇష్టపడని మందిరాన్ని చూసాము. ఆ మందిరము లోకి దేవుని ప్రసన్నత వెళ్ళిపోవడం కూడా మనం చూసాము. తర్వాత మరలా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక రాజు మందిరాన్ని కట్టించి ఇంకొక రాజు దాన్ని అలంకరించినప్పుడు యేసు ప్రభు దాన్ని ప్రవేశించడం ఇప్పుడు వరకు మనం చూసాము. మనుషుల చేత కట్టబడిన మందిరాల గురించి ఇప్పుడు వరకు చూసాము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా తెలుసా? నీ దేహము దేవుని ఆలయం చెప్తా ఉంది. ఇప్పుడు దాకా మనుషుల చేత కట్టబడి మనుషులు దేవుడు కలుసుకునే ఒక కట్టడం గురించి మాట్లాడుతూ ఉన్నాము. కానీ నేను ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. అదేంటంటే దేవాలయం ఏంటంటే మనుషుల చేత కట్టబడినది మాత్రమే కాదు. దేవాలయం ఏంటది? దేవాలయము దేవుడి చేత మనకి ఇవ్వబడిన ఈ శరీరము, ఈ దేహము దేవుని యొక్క ఆలయము అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఆయన అంటాడు, యోహాను భక్తుడు అంటాడు, తర్వాత ప్రకటనలో అంటాడు, ఎవరైనాను కానీ ఈ దేవాలయం ఉండే ఒక పరిస్థితి ఏంటంటే ఈ దేవాలయము పెద్ద తలుపు పెట్టి ఆ తలుపులు గడిలు విధించిన దేవాలయంలో ఉంటా ఉన్నది. మన దేహము దేవుడు ఉండటానికి సిద్ధపరచబడిన ఒక దేవాలయము, ఒక మందిరము. ఈ మందిరాన్ని మనం చేతితో పెట్టాము, ప్రార్థన చేసుకుంటా ఉన్నాము, ప్రార్థన చేస్తా ఉన్నాము. దేవుడు ప్రత్యక్షత మన మధ్య దిగి వచ్చి మన ప్రార్థనకు జవాబిస్తా ఉంది. మన ప్రార్థనలు వింటా ఉన్నాడు దేవుడు. ఆ ప్రార్థనలో ప్రతిఫలమే అనేక మంది ఇంకా సజీవులకి స్థానంలో ఉన్నారు. ఆ ప్రార్థనలో ప్రతిఫలమే అనేక మంది తమ స్థితుల్లో ఉన్నతంగా మారుతా ఉన్నారు. ఆ ప్రార్థనలో ప్రతిఫలమే అనేక మంది చనిపోకుండా, అనేక మంది ఆత్మహత్యలు చేసుకోకుండా కారణమవుతా ఉంది. కొంతమందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చిన్న పిల్లలైన వారు సైతము మాట్లాడుతూ ఒక అతను చెప్తా ఉన్నాడు, అన్నప్పుడు నేను చనిపోవాల్సిన సందర్భం వచ్చింది, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. నేను ఆశ్చర్యపోతా ఉన్నాడు, చనిపోతే ఏమయ్యేదా? నేను వింటా ఉన్నాను, వారు చెప్తా ఉన్నాను, నేను వింటా ఉన్నాను, నేను చనిపోదాం అనుకున్నాను, చెప్పడానికి వెళ్ళాను, కానీ కొన్ని కారణాల వల్ల మానేశాను. మనుషులు సాగు వెంటాడుతూ ఉంటుంది. నేను అనుకున్నాను, చేసిన ఈ ప్రార్థన అర్థమవుతా అవుతా? అన్ని ప్రార్థనలు అర్థం అవుతాయి కదా? ఏమవుతుంది? చేసిన ప్రార్థన మనిషి యొక్క జీవాన్ని పొడిగిస్తుంది. మరణకరము కాని పాపం కొరకు ఒకడు వేడుకున్న ఎడల దేవుడు అతనికి జీవము దయచేస్తాడు. లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. లైఫ్ యొక్క ఆయుష్కాలం పెంచబడుతుంది. ఈ ఆయుష్కాలము మనం దేవుడి కొరకు మార్చేదానిగా, దేవుడి కొరకు వాడేదాన్ని మనం మార్చుకోవాలి. ఈ దేవాలయం మనుషుల చేత కట్టబడి ఈ దేవాలయం కూడా దేవుడి కార్యాలు జరగడానికి కారణమవుతా ఉంది. కానీ ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలంలో దేవుడి ఇంకో దేవాలయం నుంచి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ మనుషులు కనబడే దేవాలయంలో దేవుడు ఏం చేశాడో, మనుషులకు కనబడని మన దేహమనే దేవాలయంలో ఏం చేస్తాడో ఈ రెండింటిని పోల్చి చెప్పి ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ దేవాలయం అనేది దేవుడు ఉండటానికి సిద్ధపాటు చేయబడిన ఒక స్థలం.
మనం చూసే దేవాలయం అనేది మనుషులు దేవుడి వైపు తిరగడానికి, దేవుడు స్థిరపడడానికి ప్రకటన చేసే ఒక స్థలం. ఈ రెండింటికి చాలా స్పష్టమైన తేడా కనబడతా ఉంది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనుషుల చేత కట్టబడిన దేవాలయము దేవుడి ప్రత్యక్షత ఉండే స్థలంగా ఉంటుంది. దేవుడి యొక్క వాక్యము ప్రకటించే స్థలంగా ఉంటుంది. దేవుడి యొక్క వాక్యంలో మనుషులు ఎదగడానికి దేవుడి ప్రత్యక్షత కుమ్మరించబడే స్థలంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చేశాడో మనం చూసినప్పుడు మన దేవాలయంలో కూడా ఏం చేస్తాడో మనము కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. కానీ దేవుని ఆలయంలో చెప్పబడుతున్న మన శరీరం గురించి మీతో ముందుగా మాట్లాడి తర్వాత ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడో చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. మన శరీరంలో చెప్పబడుతున్న దేవాలయము మన సొంత ఆలోచన చేత ఒక పెద్ద తలుపు వేయబడి ఉంటుంది. మనకి కనబడిన తలుపు, మనము చూడలేని తలుపు మన మనస్సుకి ఉంటుంది. ఈ తలుపు దేని సూచిస్తుందంటే యేసుక్రీస్తు కాలంలో దేవుడు చూపించిన మనుషుల యొక్క జీవితాలను చూపిస్తా ఉంది. ఆ కాలంలో మనుషులు కూడా అక్కడ చదవబడుతున్న ధర్మశాస్త్రాన్ని వినకుండా తమ హృదయాన్ని మూసుకున్నారని చెప్పబడతా ఉంది. ఈ కాలంలో మన దేవాలయం ఉన్న తలుపు, మనసుకున్న తలుపు మూయబడి ఉంది. అందులో ప్రకటన 3:21 ఆయన అంటాడు, ఏం చేస్తారంట చదువుతామా, ఇదిగో నేను తలుపునంత నిలబడి, తలుపు ఎప్పుడు చేస్తాం మనం, తలుపు నాకు తగ్గారా మీరు అంటే మనం కొంచెం పల్లెటూరులో ఉంటాము, ఒకప్పుడు తలుపులు తీసుకుంటేవాళ్ళం, ఇప్పుడు కూడా మనము ఆ తలుపు వేసుకుంటా ఉన్నాం. చాలా కాలంకు ముందు మన పల్లెటూరులో చాలా తలుపులు వేసుకుని ఉండేది కాదు. యూదులైన వారు, ఇశ్రాయేలు అయిన వారు వారి ఇళ్ళకి తలుపుల్లో వారి యొక్క జీవిత విధానం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళకి ఇల్లుంటాయి కానీ ఏ ఇంటికి తలుపు ఉండదు, ఏ ఇంటికి తాళం ఉండదు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు మా దేవుడు మాకు కాపుదల. ఆ కాపుదల యుద్ధంలో మాత్రమే కాదు, మా గృహాలతో కాపుదల అని వాళ్ళు నమ్ముతారు. యూదులకి ఇప్పుడు కొత్తగా ఉన్న యూదులు వాళ్ళు కట్టుకున్న ఇళ్ళకి తలుపులు పెట్టుకుంటారు. కానీ యూదులు ఇళ్ళకి తలుపులు పెట్టుకునే వాళ్ళు కాదు. మనం కొన్ని రోజుల క్రితం ఎకానమీలను చూసాము, వాళ్ళకి ఇల్లు కూడా పెట్టుకునేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ తలుపు నుంచి మాట్లాడుతుంది. తలుపు ఎప్పుడు కడతాం మనం, కట్టడం చేసా తలుపు పడతాం కదా, కొట్టడం అంటాం మనం. నిజానికి అది కట్టడం, కొట్టడం అంటే వేరు, కట్టడం వేరు. కట్టడం తర్వాత కొడతాం, కొడితే లోపల వాడు ఎంత దూరం ఉన్నా సరే ఆ కట్టం నుంచి బయటకు రావాల్సిందే. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నీ దేహము దేవాలయము, కానీ నేనేం చేస్తానంటే తలుపు దగ్గర నిలబడి కడతా ఉన్నాను అంటా ఉన్నాడు. తలుపు దగ్గర నిలబడి కట్టాలి అనేవాడు ఎందుకు కడతారంటే లోపలికి రావాలని కడతాడు. మనం ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో పిలుస్తాం, మనం తలుపు వేస్తుంటే వాళ్ళు పిలుస్తాం, అమ్మా నేను బాగా వచ్చాను పిలుస్తాం. కాలింకలు ఉంటే కాలింకలు కొడతాం. ఇంకా మనం జవాబు రాకపోతే ఆ డోర్ని దానికి ఉన్న గొల్లాన్ని శబ్దం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి దేవుడు ఈ మూడింటిలో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. నీ హృదయానికి నిలబడి మనుషులు దేవాలయంగా నిర్మించబడిన మన దేవాలయంలో మన దేహంలో మనస్సుకి మనం తలుపులకి గెల వేసుకుంటూ ఉంటాం. ఆ లోపల భయంకరమైన అనేక మంది జరుగుతూ ఉంటాయి. ఆ లోపల దేవుడికి ఇష్టమైనది దాచిపెట్టుకుంటాము. ఎందుకు తలుపు తీయమంటే కొన్నిసార్లు బయట వాళ్ళు వెంటనే లోపల రావడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. కొన్నిసార్లు మన లోపల స్నానం చేసి బట్టలు మార్చుకుంటాము, తలుపు తీయలేమన్నీ. మనం వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చి ఇబ్బంది పడతారనుకున్నప్పుడు ఇల్లు తొడలు ఏదో ఒకటి చేసుకునే సందర్భంలో మనం తలుపు తీయము ఆ తొందరగా. మరి ఈ రోజు దేవుడిని బయట నిలబెట్టడానికి ఏది కారణం అవుతుందో తెలియదు. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో నేను తలుపులంతా నిలబడి తలుపుతా ఉన్నాను, నీ తలుపు హృదయం అనే తలుపు ముయ్యబడి ఉంది. ఈ హృదయం అనే తలుపు ముయ్యబడి ఉండటం అనేది దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోవడానికి, దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోవడానికి, దేవుని యొక్క మహిమను కోల్పోవడానికి మొట్టమొదటి కారణంగా చూసాం మనం ఇంతకుముందు. ఏ మందిరంలో నుంచి అయితే దేవుని మహిమ వెళ్ళిపోయిందో ఆ మందిరంలోకి వెళుతున్న వారు చేసిన మొట్టమొదటి పాపం ఏంటంటే వారి హృదయాన్ని మూసుకున్నారు. దేవుని యొక్క వాక్యం ఒక్క మాట కూడా లోపలికి వెళ్ళడం వాళ్ళకి ఇష్టపడలేదు. ఆ తర్వాత 5 దశలు వారి జీవితంలో జరిగి 5 రకాల దిగజారప్పుడు పనులు వారి జీవితంలో జరిగి దేవుడు ఆ పట్టణాన్ని ఆ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాక్యం వచ్చిన వాళ్ళ యేసు ప్రభు నీ హృదయంలోకి రాకుండా నీ హృదయాన్ని ఇంకా మూసుకున్నామంటే అర్థమేంటి తెలుసా? దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు కోల్పోయే పరిస్థితిలో ఉన్నావు.
దేవుని యొక్క ప్రసన్నత నాకు వద్దు అని చెప్పే పరిస్థితిలో ఉన్నాం. యేసు ప్రభు నాకు అక్కర్లేదని చెప్పే పరిస్థితిలో ఉన్నాం. యేసు ప్రభు నా జీవితంలో రావడం నాకు ఇష్టం లేదని చెప్తా ఉన్నాం. ఆయన నాతో చనిపోయి ఉండొచ్చు, వాస్తవమై ఉండొచ్చు, ఆయన ద్వారా నేను అనేకమైన మేలు పొందుకుంటుండొచ్చు, నేను ఈరోజు జీవించడానికి కారణం ఆయనే ఉండొచ్చు. కానీ యేసు ప్రభు నా జీవితంలో రావడం నాకు ఇష్టం లేదు. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఇప్పటి వరకు యేసు ప్రభువుకి ఈ మత్తయి సువార్తలో దేవాలయంలోకి ప్రవేశించే కారణం ఏంటంటే ఆ తలుపు తీసి ఉంది. నీ హృదయం అనే తలుపు ఆయన ప్రవర్తించి ఉండకపోతే ఆయన హృదయంలోకి రాడు. దేవుడికి అలాంటి ఏదైనా ఉందా? ఏ తలుపు ఆయన ఆపలేదు. కానీ నీ జీవితంలో రావాలంటే ఆయనకు తలుపు తెరవాలి. దేవా నా జీవితంలో రాయాలి, నువ్వు కావాలయ్యా, నా జీవితంలో నువ్వు లేకపోతే శాంతి లేదయ్యా, సమాధానం లేదు, నా జీవితంలో నేను పొందుకున్న ఏది నువ్వు లేకపోతే తెరవాలయ్యా. వీటన్నింటినీ మించి నా పాపము నన్ను నరకానికి లాక్కెళ్తా ఉన్నప్పుడు, నా పాపము నా కుళ్ళు వాటికి కారణమవుతా ఉన్నప్పుడు, నా పాపము నా శిక్షకు కారణమైనప్పుడు నా బదులు మరణించిన దేవుడు అయ్యా. ఒక్క కారణం వల్ల ఒక్క కారణం చాలయ్యా నేను అంగీకరించడానికి. ఆ ఒక్క కారణం చాలయ్యా నీ వల్ల నా బలమైన తలుపు తీయడానికి అని చెప్పలేని పరిస్థితుల్లో మనుషులైన వాళ్ళు అనేక మంది కనపడతా ఉన్నారు. ఆయన తలుపు దగ్గర నిలబడి కడతా ఉన్నాడు. తీస్తే ఆయన అంటా ఉన్నాడు, నేను నీతో కలిసి నేను నీతో కలిసి సహవాసం చేస్తాను, నేను నీతో కలిసి ఉంటాను. ఏదైతే వాళ్ళలో దేన్నైతే ఆరామంలో త్రోసివేశారో అది మరలా తిరిగి మనుషులందరికీ వాళ్ళని దేవుడు ప్రతి తలుపు కడతా ఉన్నాడు. ఏదైనా వాళ్ళలో ఏ తలుపు అయితే ముయ్యబట్టో ఆ తలుపు నా కొరకు తెలిసి మీ హృదయాన్ని తెలుగు చాలు, ఏదైనా వనం వంటి జీవితాన్ని మళ్ళా తిరిగిస్తాను చెప్తా ఉన్నాడు మనకి దేవుడు. బైబిల్ మొత్తం కూడా ఎక్కడైతే మొదలైందో ఎక్కడైతే ముగిసిందో మొదలైంది ముగిసింది రెండు ఒకటి కరెక్ట్ జాయిన్ అవుతుంది. ఆ రోజు దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడు చెప్పిన మాటలు మేము నమ్మము. దేవుడు చెప్పిన మాటలు అబద్ధాలుగా కనపడుతున్నాయి, దేవుడు చెప్పిన మాటలు ఆయన అనుకూలంగా కనపడుతున్నాయి అనుకున్నారు ఆదాము వాళ్ళు. ఈ రోజు వాక్యాన్ని వినడానికి కూడా మనుషులు ఈ వాక్యం మాకు అక్కర్లేదు, ఈ సత్య సువార్త మాకు అక్కర్లేదు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అంగీకరించమనే సువార్త అక్కర్లేదు, మాకు కావాల్సిన ఇంకొకటి, మాకు కావాల్సిన ఇంకొకటి. దేవుడు మాకు అక్కర్లేదు, దేవుడు నా రక్షణ అక్కర్లేదు, దేవుడు నా కామరాజుగా కావాలి, దేవుడు నాకు ఇచ్చేవాడిగా కావాలి, దేవుడు నన్ను స్వస్థపరిచేవాడిగా కావాలి, అంతవరకే నా రక్షణకి నన్ను రక్షింపబడ్డానికి మాత్రం ఆయన వద్దు. ఆ రోజు అవ్వాదములు అనుకున్న మాటలే ఈ రోజు మనుషులందరూ అనుకునే పరిస్థితిలో అవ్వాలి వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అవ్వాదములతో అవ్వ చెప్పిన మాట ఏంటంటే దేవుడికి మీ విషయంలో దేవుడు చెప్పే మాటలు అబద్ధాలు, ఆయన అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పండు తింటే మీరు దేవతలాగా అవుతారు, మీరు సరిపోరు, కానీ మీరు దేవతలో నాకు ఇష్టం లేదు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండే మాటలు మీరు చెప్తా ఉన్నాడని చెప్పారు. ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు మనుషులు అనేక మందిలో వచ్చే ఆలోచన ఇదే, వాళ్ళకు అనుకూలంగా వాక్యాన్ని తిప్పి చెప్తుంటున్నారు అని మాట్లాడతారు చాలా మంది. వాళ్ళకు అనుకూలంగా దేవుడి వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా చెప్తా ఉన్నారు, మాకు అనుకూలంగా చెప్పాలి. ఏంటి నీకు అనుకూలంగా చెప్పేదంటే నువ్వు ఏ తప్పు చేసినా పర్లేదు, నువ్వు దీవించబడతావు అనేది నువ్వు కోరుకుంటావు. నీకు అనుకూలంగా చెప్పడం ఏంటంటే నువ్వు ఈరోజు కృంగి ఉన్నావా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా, వాళ్ళందరూ ప్రదర్శించుకునే రోజు ఒకటి వస్తుంది అని చెప్పాలని ఆశపడతావు. దాని వాక్యం అలా చెప్పదు, దేవుడు అలా చెప్పడు. నేను ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారు నీతో కూడా కలిసి ఆయన్ని ఘనపరచాలని కోరుకుంటాడు దేవుడు. మన ఆలోచన వేరుగా ఉంటుంది. మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఎవరైనా మనం ఇబ్బంది పెడితే, ఎవరైనా మనం తప్పుగా చూస్తే మనం అనుకుంటాము ఒక రోజు వస్తుంది వీడైనా కాళ్ళు కాల్చుకుంటాడు, నా కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, అలాంటి రోజు రావాలని కోరుకుంటాం. దానికి దేవుడు అడ్డు పెట్టుకుంటాం. లేదు, దేవుడు అలా చేసే దేవుడు కాదు. దేవుడి యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, దేవుడి యొక్క ప్రేమ వేరుగా ఉంటుంది. నేను అవతల వ్యక్తి అవమానిస్తూ ఉన్నప్పుడు, తక్కువ వాళ్ళే చూస్తూ ఉన్నప్పుడు నీ పక్షంగా దేవుడు నిలబడటానికి ఇష్టపడతాడు. అదే సమయంలో ఎవరైతే నేను అవమానపరిచాడో వారి జీవితాన్ని మార్చి, హృదయాన్ని మార్చి వాడు కూడా నీలాగా మార్చుకోవాలని ఆశపడతాడు దేవుడు. అది దేవుడి యొక్క మనస్తత్వం. మనమంతా
ఎవరైతే మన తప్పుగా చూశాడో వాడు ఇబ్బంది పడి మన కాళ్ళ దగ్గరికి వచ్చి మన కాళ్ళ దగ్గర కూర్చోవాలని ఆశపడతాం. అది మనుషుల యొక్క మనస్తత్వం, దేవుడు లేని మనుషుల యొక్క మనస్తత్వం. ఆ మనస్తత్వం స్థాయికి దేవుడిని తెంపాలనుకుంటాం. అది మన సంపూర్ణమైన బాధ. నీ ఇష్టం ఏం చేసినా పర్లేదు, దేవుడికి రావాలని పర్లేదు, ప్రార్థన చేసుకోకపోయినా పర్లేదు, నువ్వు నీ జీవితంలో తప్పు చేసినా పర్లేదు, నీకు తప్పు చేయడానికి కొంతమంది అనుకూలపరుచుకున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, దేవుడిని దీవిస్తాడు అని మాట్లాడాలనుకుంటావు. లేదమ్మా, అలా దేవుడి దీవులు రాదు. దేవుడిని దీవించాలంటే నీ హృదయము దేవుని వైపుగా చెప్పబడుతున్న హృదయంగా ఉండాలి. నీ హృదయము పాపమును అసహించే ఉండే హృదయంగా ఉండాలి. నీ హృదయము వేషధాన్ని విడిచిపెట్టాలి. నీ హృదయము ఏది దేవుడికి అసహ్యంగా కనపడదో దాన్ని అసహించుకునే హృదయంగా మార్చబడాలి. అది మార్చబడకుండా మన జీవితాల్లో మార్పు రాదు. అది మార్చబడకుండా దేవుడి దగ్గర మనం ఎన్ని డ్రామాలు ఆడదామనుకుంటే అది సాధ్యం కాదు. దేవుడు ప్రేమించే దేవుడు. వాస్తవమే, ఆయన తన సారూప్యతను మార్చే దేవుడే ఉన్నాడు. చాలాసార్లు అపవాది వాక్యానికి వ్యతిరేకంగా మాటలు బోధిస్తూ ఉంటుంది. నాకు ఒక సందర్భం తెలుసు. ఒక విశ్వాసి ఉన్నారు. ఒక విశ్వాసి యొక్క ఇల్లు ఉంది. ఆ విశ్వాసి దేవుడు నమ్ముతున్న విశ్వాసి, దేవుడికి ఇష్టం ఉన్న విశ్వాసి తన పాటలు పాడుకుంటా ఉండాలని ఆశపడతా ఉండేది. పెద్దగా నోరు తెచ్చి ప్రార్థన చేసుకోవాలని ఆశపడతా ఉండేది. ఆ ఇంటి పక్కకు రోజుకి వేరొకరు వచ్చారు. వాళ్ళు భయంకరమైన విగ్రహాలను చేసేవారు. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇంటి బయట చిన్న గుడి కట్టుకున్నారు. అక్కడ పొగైన మొదలు పెట్టారు, ధూపమైన మొదలు పెట్టారు, దాన్ని పూజించడం మొదలు పెట్టారు. నోరు తెచ్చేదో వాళ్ళ బదిలో వాళ్ళు చేసుకుంటా ఉండేవాళ్ళు. అది ఈ విశ్వాసం చాలా ఆకర్షణగా ఉంది. నోరు తెచ్చి పాటలు పాడుకుందాం అనుకుంటే పక్కన వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతా ఉంది. నోరు తెచ్చి ప్రార్థన చేసుకోవాలంటే పక్కన వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతా ఉంది. ఆ విశ్వాసం ఏం ప్రార్థన చేస్తుంది? అమ్మ అది గుడి తీసేయాలని ప్రార్థన చేయాలి. ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అయ్యుండొచ్చు. అది జరిగింది వాస్తవంగా. హైపోథెటికల్ క్వశ్చన్ అంటే ఊహ అయ్యుండొచ్చు. ఇలాంటి పరిస్థితికి వస్తే ఏం చేస్తాం? చెప్తామా? చాలా సార్లు గొంతు మీద పెద్ద సౌండ్ పెడతారు పాటలు. పాటలకి సంగీతానికి శక్తి ఏంటంటే ఆ పాట మన హృదయం నిండిపోతాయి. మనకు కూడా ఏ మాట వస్తాయో వచ్చే సందర్భాలు కలుగుతూ ఉంటాయి. జరుగుతాయి. మనం మీకు గణపతి చాలా మంచి చెప్పొద్దండి, నాకు తెలుగు డబ్బులు. మనం ఏం ప్రార్థన చేస్తామంటే అది ఆగిపోవాలని ప్రార్థన చేసేది చాలా సార్. నిజంగా చాలా ఆగిపోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ విశ్వాస జీవితంలో జరిగింది గుర్తొచ్చింది. నా దగ్గరికి వచ్చి నాకు మాట్లాడుతూ ఎలాగైనా సరే వాళ్ళకి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలి అని అడిగింది. నేను అన్నాను, ఫస్ట్ పాయింట్ నాకు అనిపించింది, నిజమే ఎవరు చెప్పేది అనిపించింది. రెండో విషయం నేను అనుకున్నాను, లేదు లేదు, దేవుడితో ప్రణాళిక ఉంది, దేవుడితో ఉంది ప్రణాళిక అని ప్రార్థన చేశాము. దేవుడు ఆ కుటుంబాన్ని కూడా మార్చాడు. అది చూద్దాం ఒకసారి. మన ఆలోచన ఎలా ఉంటుందంటే అది గుర్తొచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇలాంటి మాటలు కనపడినా, ఇలాంటి సందర్భాలు కనపడినా, దేవా ఎంతమంది అయితే నువ్వు తెలియక స్థానంలో ఉన్నారు వారందరినీ నువ్వు రక్షించయ్యా. మన ఆలోచన వేరుగా ఉంటుంది. మన ఆలోచన ఏముంటుందంటే ఇప్పుడే పెద్ద ఇబ్బంది వచ్చి వాళ్ళు అన్నదానం చేసుకున్నారు అనుకోండి, మనకేం ఆలోచన వస్తుందంటే పెద్ద వర్షం పడేదంతా క్యాన్సర్ వాళ్ళకి వస్తే సహజంగా కొంతమంది వెళ్తుంది. మీకు అనిపిస్తుంది చాలా మంచి. చాలా సార్లు కొన్ని యాక్సిడెంట్ జరుగుతాయి. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది అంటారు, వెళ్ళారు చచ్చిపోయారు అక్కడ. లేదు, అది తప్పు. అది మన ఆలోచన. అప్పటి అలాంటి ఆలోచనలు మనం నడిపిస్తాడు. ఎవరైతే నిన్ను అవమానపరిచాడో వాడు నాశనం అయిపోతాడు. లేదు, నిన్ను అవమానించేవాడు, నిన్ను కృతజ్ఞించేవాడు, నిన్ను కష్టాలు తోసేవాడు మరలా నీతో కలిసి పొద్దున కలుగుతా నీతో కలిసి మందిరం రావాలని దేవుడికి ఆశ. అది దేవుడికి ఆశ. కానీ మనం ఏం కోరుకుంటాం తెలుసా? మనం వాళ్ళు రక్షించుకోవాలని కోరుకుంటాం. అలాంటి సువార్తలు వినాలని ఆశపడుతున్నాము. లేదు, దేవుడు అలాంటి సువార్తలు అలాంటి మాటను నీకు చెప్పడు. ఒకవేళ అలాంటి మాటను వినే పరిస్థితి వస్తుందంటే నువ్వు లేదు, సువార్త కాదు, దేవుడి మాట కాదు. ఆ మాటలు విడిచిపెట్టడానికి ప్రయత్నించి, ఆ మాటలు వెతుక్కోవడంలో ఉండడానికి చెవులు చూసుకోవడానికి ప్రయత్నించి, దేవుడు ఖచ్చితంగా మనం దీవించే దేవుడే. అదే సమయంలో వేరొకరిని నాశనం చేసే దేవుడు కాదు.
దేవుని యొక్క మాటలు ఇచ్చిన వాళ్ళరా, దేవుని యొక్క మాటలు ఇచ్చిన వాళ్ళరా, హృదయాన్ని తెరువు, హృదయాన్ని తెరువు. ఈ హృదయం దేవుడు నివాసం చేసే స్థానంలో ఉండడానికి సిద్ధపడదు. దానికి కొన్ని విషయాలు వదులుకోవాలి కావచ్చు. చాలాసార్లు వదిలేయడం అనేది చాలా భయం వస్తుంది మనకి. వదిలేసి చాలాసార్లు జీవితం తీసుకొస్తుంది మనకి. మనం మాట్లాడటం కన్నా మన మౌనం మాత్రం చాలా జీవితం తీసుకొస్తుంది. మనం ఇది నాదే నిలబడటం కన్నా దాన్ని వదిలివేసి నిలబడటం అనేది చాలా జీవితం తీసుకొస్తుంది. దేవుని హృదయాన్ని కలిగి ఉండడానికి సిద్ధపడు. దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దానికోసం మన చేయాల్సి తెలుసా? మన హృదయాన్ని ఆయన కోసం తెరవడు. ఆయన కోసం తెచ్చిన ఏ హృదయాన్ని దేవుడు విడిచిపెట్టని చూడలేదు. ఆయన కొరకు తెచ్చిన ఏ హృదయాన్ని, ఆయన మాటల చేత నింపబడి ఏ హృదయాన్ని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోవడం చూడలేదు. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఎంత బాధపడతాడో ఎహెజ్కేలు ఎంత బాధపడతాడు తెలుసా? ఆ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, అరే దేవుడు కూడా ఎంత బాధపడతాడా, దేవుడు కూడా ఎంత హృదయం పడతా. బాధ అనేది, కన్నీరు అనేది, కురుగుబాటు అనేది, వదిలిపెట్టలేకపోవడం అనేది మనుషులు లక్షణాలు కదా. ఎందుకు దేవుడు బాధపడతాడు? వాళ్ళు అత్యంత హీనమైన దరిద్రమైన పనులు చేస్తూ ఉన్నారు. దేవుడు బాధపడతాను ఇచ్చిన బిడ్డలు తీసుకెళ్లి అప్పాల చేతులు పెడతా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భయంకరమైన పాపానికి బానిస అయిపోయారు. దేవుడు వారిని వెళ్ళలేని వారిగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వారిని, అట్టడిగా ఉన్న వారిని సింహాసనంలో కూర్చోబెట్టిన దేవుడిని వారిని అవమానపరుస్తూ ఉన్నారు. వదిలివేయడానికి దేవుడు ఎందుకు ఆలోచన అంటే నాకు అర్థమైంది. సోదరుగా దేవుడి ప్రేమమైంది. ఆ చదువుతున్నప్పుడు వదిలివేయ ఎందుకు దేవుడు ఎంతగా బాధపడతారనుకున్నప్పుడు నా జీవితంలో అనేక సార్లు దేవుడు నన్ను ఎందుకు వదిలివేయలేదు నాకు అర్థమైంది. మనం ఎంత హీనంగా ప్రవర్తించినా సరే దేవుడు వదిలివేయడం ఇష్టపడలేదు. దాని అర్థము ఈ హీనమైన పరిస్థితుల్లో దేవుడు అంగీకరిస్తున్నాడు కాదు, నీకు సమయాన్ని ఇస్తున్నాడు. అంతగా ప్రేమించే దేవుడి కొరకు ఈ తలుపు కలిసి వాళ్ళు కలిగి ఉండలేకపోతా ఉన్నాం. తెలిసిన తలుపులో దేవుడితో పాటు ఏదో 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 పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. యేసు ప్రభు దేవాలయంలో ప్రవేశించాడు. మరొకసారి 21వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? అక్కడ దేవాలయం ప్రవేశించడం చూస్తా ఉన్నాడు. అక్కడ అమ్మకాలు చేస్తాడు, కొంటున్నారు, అమ్ముతా ఉన్నారు. రోగాలు మార్చు వారిని, బల్లలను, గోవులము వారి విగ్రహములను పడదోసి అక్కడ దేవుని మనుషుల చేత కట్టబడిన మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటి వరకు ముందుగా మనుషుల చేత కట్టబడిన అనేక, మనుషుల చేత ఏర్పాటు చేయబడిన అనేకమైన దేవాలయాలు చూసాము. దేవుడు మనుషులు కలుసుకునే స్థలాలు చూసాము. తర్వాత దేవుడు నీ దేహం గురించి, మనసు గురించి చూసాము. మరొకసారి మనుషుల చేత కట్టబడిన మందిరాన్ని చూస్తా ఉన్నాము. అక్కడ లోపల ఏం జరుగుతూ ఉందంటే అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, కొండలు జరుగుతూ ఉంది, గోవులను అమ్మవారిని వాళ్ళందరితో నిండిపోయింది. ఏంటది? ఏమి నిండిపోయింది? ఆయనతో ఆయన దేవుల్లో ప్రవేశించాడు, దేవాలయంలో ప్రవేశించాడు. అంటే మనం ఇక్కడ అర్థం అవ్వాలంటే మీరు లోపల నుంచి బయట నుంచి గుమ్మల నుంచి లోపలికి వచ్చారు. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఇక్కడ మనుషులు కూర్చొని ప్రాబ్లం తీసుకోవడం ఎక్స్పెక్ట్ చేస్తాం, పక్కలు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, కుర్చీలు ఇవ్వడం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎవరో పాటలు పాడటము, వాకింగ్ చెప్పడం, ఆరాధన చేయడం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సడన్గా ఇక్కడ పావులు, గోవులు అమ్ముతా, అయ్యా నువ్వు 10 రూపాయలు తీసుకొస్తే కంపెనీగా చదివాము, 10 రూపాయలు ఇస్తామని ఉన్నారు. ఇక్కడ ఏమనిపిస్తుంది మనకి? ఒకసారి ఊహించుకోండి, జరిగితే ఎలా ఉంటుంది? ఆయన ఎవరైనా లోపలికి వెళ్తే అక్కడ అన్నీ కూడా పశువులు అమ్మేవాళ్ళు, పశువులు కొనేవాళ్ళు, అక్కడ భయంకరమైన విషయాలు జరుగుతాయి. అక్కడ నిజానికి సమయం అయిపోతా ఉంది. అక్కడ ఏం జరిగేదంటే ఆ కాలంలో దేవుని సన్నిధికి కృతజ్ఞత అర్పణలుగా కానీ, బలులుగా కానీ కొన్ని జంతువులు తీసుకొచ్చారు. పావులు ఏమి తీసుకొస్తారు? వాళ్ళకుండా కొన్ని పద్ధతుల ప్రకారం ఏది తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి, ఎందుకు తీసుకురావాలి, చాలా పెద్ద లిస్ట్ దేవుడు ఇచ్చాడు. దాని అనుకూలంగా వాళ్ళు తీసుకొచ్చారు. చాలా రోజుల నుంచి వచ్చాడు కొంతమంది. వాళ్ళ జీవితంలో తప్పైపోయింది. ఆ తప్పుకి దేవుడి సన్నిధికి ప్రాయశ్చిత్తం చేసుకున్నామని చెప్పి అతని దాని ప్రకారం ఒకవేళ గొర్రె అనిపించాలనుకోండి, ఆ గొర్రెని తీసుకొచ్చేవాడు చాలా దూరం నుంచి. దేవుడి మందిరానికి వచ్చేవాడు. చాలా దేశాలు దాటి కూడా వచ్చేవాళ్ళు, లేదా రాష్ట్రాలు దాటి వచ్చేవాళ్ళు, చాలా కిలోమీటర్ ప్రయాణం తీసుకొచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత అక్కడ ఆ కాలంలో మందిరంలో ఏమి తెలుసు తెలుసా? ఈ గొర్రె పనికిరాదు, ఈ గొర్రె మీద మత్సం అనేవాళ్ళు.
లేదు వస్త్రాలు తీసుకొస్తే ఇంక ఎవరైనా వస్త్రాలు అనేవాళ్ళు. అయ్యా మరి ఏంటి అంటే లోపలికి వెళ్ళి నా పేరు చెప్పు, కొంచెం తక్కువ చెప్తారని చెప్పేవాడు. కాబట్టి తీసుకొచ్చే పోతే ఏం చేయాలి, మళ్ళీ మోసుకుని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు కాబట్టి. కాబట్టి అతను అనుకునేవాడు దీని ఇచ్చి ఒక 5,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది ఇస్తారనుకున్నప్పుడు దీన్ని తక్కువ కొనేవాళ్ళు. దాన్ని వదిలేయలేడు, విడిచిపెట్టలేడు. అమ్మకు తప్పేది తక్కువ అమ్మి చాలా ఎక్కువ దాన్ని అతను కావాలని అమ్మేవారు. ఏం జరుగుతుంది సార్, మందిరంలో మోసం జరుగుతూ ఉంది, మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉంది, మందిరంలో ఏ సరకులో జరుగుతూ ఉంది. అప్పుడు అసలు మందిరం అంటే ఏంటో దేవుడు డెఫినేషన్ చెప్తారు, ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అనబడిన అంటే అర్థం ఏంటంటే నా మందిరం పేరు ప్రార్థనా మందిరం. అంటే ఒక స్థలంలో ఏం జరుగుతుందో దానికి దాని మీద అనుకుని పేరు పెడతా ఉంటాం. ఒక ఇల్లు ఉందనుకోండి, ఈ ఇల్లు పలా మాస్టర్ ఇల్లు అంటాం, లేదా పొలగాలు అంటాం. ఎందుకంటే పొలగాలు ఉంటారట. ప్రార్థనా మందిరం అంటే అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఈ ప్లేస్ లో పొలగ ఉండేది, పొలగలు అంటున్నాము. ప్రార్థనా మందిరం అంటే ప్రార్థన అంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ప్రార్థన జరగాలి, తెలిసి చేస్తాను ఇవన్నీ. ఒకసారి ఆలోచన చేయండి, మీ హృదయంలో మీ జీవితంలో ఎలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. వ్యాపారం జరుగుతూ ఉంటా మన హృదయంలో. వ్యాపారం అంటే కారణం చెప్తాను. వ్యాపారం అంటే ఏంటంటే చాలాసార్లు దేవుడికి మనం తెలియకుండా కొన్ని మాటలు చేస్తూ ఉంటాం, కొన్ని మొక్కుబడులు చేస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది నన్ను తీసుకెళ్ళి వాళ్ళ మందలోకి గొర్రె మందలో తీసుకెళ్ళి అయ్యా ఈ గొర్రె మీకే దేవుడికి అనుకున్నాం అనేవాళ్ళు. కానీ ఆ గొర్రె ఎప్పుడు వచ్చేది ఎందుకు వచ్చేది కాదో నాకు తెలియదు. బహుశా వేరే ఎక్స్చేంజ్ చేశారు, ఇంకోటి ఏం చేశారో తెలియదు. అంటే డబ్బులు తీసినారని చెప్తాను నేను. మనం ఏమనుకుంటారు తెలుసా, కొన్ని రోజుల తర్వాత ఇలా సంఘటన కూడా జరిగింది. అయ్యా నేను మందిరం తీసుకుంటా ఉన్నాను అయ్యా, కాకపోతే అదే గొర్రె వచ్చి మా ఇంట్లో అందరూ భోజనం చేద్దాం అనుకున్నాను అయ్యా మంచి వాళ్ళకి అన్నారు. ఎందుకు చేయకూడదట, మీకు అర్థమైందా తల్లి చెప్పింది. ఒక గొర్రె చూపించారు, ఇది దేవుడికి ఇద్దాం అనుకున్నాను అయ్యా, తొందరగా తిరిగి వస్తాయని చెప్పారు. అవునా, మంచిదమ్మా. కొన్ని రోజులు మళ్ళీ తీసుకెళ్ళారు, ఇదే గొర్రెని మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాము, మన చర్చలంతా వస్తారు, ఈ గొర్రెకి వచ్చి మోసం పెడదాం అనుకున్నారు. మంచిదే కదా, మాట్లాడుతున్నారు. నేనేమన్నామ్మా, అప్పుడు నేనేం చెప్పాలి? నేనేం చెప్తే అవసరాలు ఏమనుకుంటారు? ఒకవేళ లేదమ్మా నేను పోయకూడదు, నాకే వాళ్ళన్నా అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? డబ్బులు పంపి చెప్తారు అనుకుంటారు. ఓకే, నేను అదే సమాధానం చెప్పలేదు. కానీ నా ఇంట్లో కూడా నా గురించి గొర్రెకి పోయలేదు, ఏమైనా తెలియదు, గొర్రె గురించి ఇంతకు నుంచి. సరే, ఇలాంటి పరిస్థితులు ఆ దేవాలయంలో కనపడతా ఉన్నాయి. దేవుడు చెప్తా ఉన్నాడు, నా మందిరము ప్రార్థన, నా మందిరంలో ప్రార్థన జరగాలి. నీ హృదయం అనే మందిరంలో ప్రార్థన జరగాలి. నీ హృదయంలో దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. దాని కొరకు దేవుడు నీ హృదయాన్ని తయారు చేశాడు. ఎప్పుడైతే నీ హృదయంలో ప్రార్థన చేయడం మొదలు పెడతావో నీకు తెలియకుండానే దేవుడి కొరకు నీ హృదయం అనేది జరుగుతుంది తెలుస్తావు. ఎప్పుడైతే నీ హృదయంలో ప్రార్థన అనేది జరుగుతుందో దేవుడికి ఇష్టమైన పనులు చేసే హృదయం నీకు వస్తుంది. అసలు మాత్రమే కాదు, మనం దేవుడి పేరు మీద కట్టించుకున్న ఈ స్థలము ఇది కూడా మందిరమే కాదా? ఈ మందిరము ప్రార్థన మందిరం. అంటే ఈ స్థలంలో ప్రార్థన జరుగుతూ ఉండాలి. ఎవరు చేస్తారు ప్రార్థన? మనమే చేయాలి, అందరూ చేస్తారు మన బదులు కాదు. వీళ్ళు చాలా మంది అనేక సార్లు చెప్పినా సరే దేవుడి మందిరం గురించి ప్రార్థన చేసుకునే పరిస్థితి కనపడలేదు. కొంతమంది ప్రార్థన చేసుకుంటే కోపం వస్తూ ఉంది, నాకు ఆశ్చర్యపడుతుంది. ప్రార్థన చేయమంటే బాధ వస్తూ ఉంది. అమ్మ చర్చి ప్రార్థన చేసుకొని ఒక అమ్మాయికి నేను కొన్ని సంవత్సరాలు చెప్తాను, తన చాలా విషయాలు ప్రార్థన చేస్తా ఉన్నాము, చాలా ప్రయత్నం చేస్తా ఉంది తన జీవితంలో. అమ్మ ప్రార్థన చేసుకోరా లేదు. ప్రార్థన చేసుకోవడానికి ఆ మనిషి ఒక 2 రోజులు ఎంత కష్టంగా 2 గంటల ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. ప్రార్థన నీ జీవితాన్ని మార్చుద్ది. అటువంటి ప్రార్థన చేసుకునేటానికి ఇది ఒక ప్రత్యేకమైన స్థానం మీరు అందరూ వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ 3 పనులు చేస్తా ఉన్నాడు. అది ఏంటో చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు మందిరంలో ప్రవేశించి, దేవాలయం ప్రవేశించి, ఇది ప్రార్థన మందిరము. నీ హృదయము ప్రార్థన చేసే మందిరంగా ఉండాలి. మనం కట్టుకుని ఈ మందిరం కూడా ప్రార్థన చేసే మందిరంగా ఉండాలి. మనము ఖాళీ సమయాల్లో ఇంటికి కూర్చోవడం కాదు, కానీ మనం ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. దయచేసి ప్రార్థన చేసి ప్రార్థించి ఎవరు మీటింగ్ పెట్టద్దు, ఎవరు మాట్లాడద్దు.
వస్తారా, ప్రార్థన చేసుకుంటారా, వెళ్ళిపోయినట్టే. మీరు మాట్లాడుకోవాలంటే ఎక్కడ మాట్లాడుకోవాలి సార్? బయట మాట్లాడుతుంది, ఎదురైతే మీరు మాట్లాడుతుంది. చాలా సమయాల్లో నేను చెప్తాం నోటు దాకా వస్తుంది, కానీ నేను చెప్తాను కొన్ని విషయాలు చెప్తాం, మనిషి బాధపడుతున్నారు. ఇక్కడికి వచ్చి కేవలం ప్రార్థన చేసుకోండి. ఇది మాట్లాడుతున్న మీటింగ్ ప్లేస్ కాదు, మీటింగ్ ప్లేస్ కాదు. మీకు అనుకూలంగా మందిరం ఉండదు, మందిరం అనుకూలంగానే మీరు ఉండాలి. మీరైనా నేనైనా ప్రార్థన చేసుకోవడానికి ఈ స్థలం వాడుకోవడం. రెండోది ఆయన ఏం చేస్తామంటే చదువుతారమ్మా, అక్కడ దాని గురించి మాట్లాడతాము. మన సమయం దాని గురించి మాట్లాడలేదు. రెండోది ఆయన ఏం చేస్తామంటే చదువు నెక్స్ట్ వేస్తారు. గుడ్డి వారిను దేవాలయంలో ఆయన యువతకు రాగా ఆయన వారి మొదటి దేవాలయంలో ఆయన ప్రవేశించాడు. దేవాలయం అంటే చాలా తెలియజేస్తున్నాం. దేవాలయము ప్రార్థన చేసే స్థలంగా ఉండాలి. ఈ హృదయము ప్రార్థన చేసే స్థలంగా ఉండాలి. మనం కట్టుకుని ఈ మందిరము ప్రార్థన చేసే స్థలంగా ఉండాలి. మన సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి ఈ స్థలాన్ని ప్రార్థన చేసుకోవడానికి వాడుకోండి. రెండోది, అక్కడ చాలా మంది అనారోగ్యంతో వారు ఉన్నారు. వారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మందిరము స్వస్థపరచబడే ఒక స్థలము. అది చెప్తాం ఒకసారి. మందిరము స్వస్థపరచబడే ఒక స్థలము. మందిరము మన ఇరుకులు ఇబ్బందులు కొట్టివేయబడే ఒక స్థలము. మందిరము దేవుని యొక్క హస్తము సాధన తాకే ఒక స్థలము. దేవుని విడిపించే ఒక స్థలము. మీరు ఎవరైనా రోగిగా ఉన్నారా? రండి, దేవుని గురించి ప్రార్థన చేసుకోండి. మన ఇంటి దగ్గర కూర్చోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. హాస్పిటల్ వెళ్ళదండి, హాస్పిటల్ వెళ్ళదు అన్నారు. హాస్పిటల్ వచ్చిన తర్వాత దేవుని గురించి ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని హస్తాన్ని సాత్వికుడు తాకి స్వస్థపరుస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏది నీ జీవితంలో లోటు ఉందో, ఏది నీ జీవితంలో అలాంటి పరిస్థితులు రావడానికి కారణమైందో దాన్ని సరి చేస్తాడు దేవుడు. చాలాసార్లు కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. మనం హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ చూస్తాడు, దాన్ని మందులు ఇస్తాడు, తగ్గకపోతే రిపోర్ట్ చేస్తాడు, ఏదో చదువుతూ ఉంటుంది. 6 రోజులు 10 రోజులు 4 రోజులు మందులు వాడుతూ ఉంటాం, మంచిది. కానీ చాలాసార్లు, చాలా ఎక్కువ సార్లు మనం ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా సరే డాక్టర్ చూసి నీకు ఏమి లేదని చెప్తాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాడు లేదని చెప్తాడు. మనం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆయన మనకేం పని తెలుసా? ఇది మామూలు అనారోగ్యం కాదంటే దీని సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఖచ్చితంగా ఈ నిజమైన ఆరోగ్యంలో దేవుడు తగ్గిస్తాడు. దేవుడు ఆరోగ్య పరిస్థితులు మన దీంట్లో చాలా మంది చేశాడు. మనుషులు డాక్టర్ జాయిన్ చేసుకోమని చెప్తే మనం ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతికి మళ్ళీ మన మధ్యలో సాయం చెప్పారు. గుర్తుంటే నాకు ఇప్పుడు ఈ మధ్యలో కూడా అది వేరే. అది కాకుండా ఒకవేళ నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏమి చేయాలి అన్నప్పుడు అయినా నీకు అనారోగ్యం ఉందే అని మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవుడు స్వస్థపడతాడంటే రోగాన్ని స్వస్థపరచడం మాత్రమే కాదు, రోగానికి రోగం వంటి పరిస్థితుల్లో నీ జీవితం దిగజారిపోయినప్పుడు ఏది సరి చేసుకుంటే నీ జీవితం కష్టపడదో చూచాడు. మందిరము దాని పక్క ఉంది. కొన్ని వేల రూపాయలు డాక్టర్కి తగలబెట్టడానికి మనం ఇష్టపడతారు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పే వారిని నేను చూడలేకపోతా ఉన్నాను. చాలాసార్లు నేను కానిస్టేబుల్ పెద్దలు చెప్తా ఉన్నాను, మీరు చాలా మంది అనారోగ్యంగా ఉంది అన్నప్పుడు నేను చాలా ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను, అమ్మ ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. చాలా గొప్ప విషయం ఏంటి తెలుసా? నేను చెప్పిన 100 మందికి చెప్తే లేదా 10 మందికి చెప్తే అందులో ఒక 6% మంది మీకు రావడానికి ప్రార్థన చేసి ప్రయత్నించబడతా ఉన్నారు. మిగతా వాళ్ళు ప్రార్థన చేసి ప్రయత్నించబడతారు. మిగతా వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నాకు అనారోగ్యం వచ్చింది, ఇది మందులు వాడతాను స్వస్థపడితే ప్రార్థన చేసేవారు కనపట్లా. అయ్యా నీకు అనారోగ్యం వచ్చింది, ఏ డాక్టర్ దగ్గర నీకు ఏది లేదు చెప్తాడు, డబ్బులు అవుతున్నాయి కాబట్టి నాకు ప్రార్థన చెప్పలేదు. కారణం ఏంటో చెప్పు, సరి చేసుకుంటా, నన్ను స్వస్థపడితే చెప్పేవారు కనపడలేదు. సరి చేసుకోవడానికి సిద్ధపడమ్మా దేవుడి సన్నిధిలో. 3వ విషయం జరుగుతూ ఉంది. చదువుతామమ్మా, టైం అయిపోతుంది, నేను చెప్తాను. చదువు. దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేస్తున్నా చిన్నపిల్లలు సూచిస్తారు. 3వది దేవాలయం ఏం జరగాలంటే దేవుడికి జయము అని కేకలు వినపడాలి, అంటే దేవుని స్తుతి వినపడాలి. నిజానికి దావీదు కుమారునికి జయము అనే మాట హోసన్నా అనే మాటకి తెలుగు అనువాదం. హోసన్నా అనే తెలుగు మాటకి తెలుగు అనువాదం దావీదు కుమారునికి జయము అంటే అది ఒక స్తుతికి సంబంధించిన మాట. నిజానికి ఈ హోసన్నా అన్న మాట
హోషియానా అనే హెబ్రూ పదం నుంచి వచ్చింది. ప్రారంభంలో ఈ హోషియానా అనే హెబ్రూ పదాన్ని ఇశ్రాయేలీయులు తమ కష్టం వచ్చినప్పుడు, లేదా భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు, లేదా అన్య జనాంగము అన్య రాజులు తమ బానిసగా ఈడ్చుకెళ్తా ఉన్నప్పుడు పెద్ద కేకలు వేశారు. హోషియానా హోషియానా అంటే అర్థం ఏంటంటే దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించి, మమ్మల్ని విడిపించని కేకలు వేసేవారు. దేవాలయము హోసన్నా హోసన్నా అనే కేకలతో నిండిపోతా ఉంది. చాలా మంది దాన్ని ఆపుతున్నారు, అలా చేయొద్దని. దాని గురించి మాట్లాడలేదు. దేవాలయంలో ఏముండాలో చెప్తా ఉన్నాను. ఒకటి ప్రార్థన మందిరం ఉండాలి, రెండోది స్వస్థపరచబడడానికి మనుషులు వేసుకుంటే స్థలం ఉండాలి, మూడోది హోసన్నా హోసన్నా లేదా హోషియానా హోషియానా అనే కేకలు వేసే స్థలంగా ఉండాలి. అయితే దేవా నన్ను విడిపించు అయినా కేకలు వేయాలి నువ్వు, లేకపోతే నన్ను విడిపించిన దేవానికి స్తోత్రం కేకలు వేయాలి. అటువంటి స్థలంగా దేవాలయం ఉండాలని దేవుడు ఆశపడ్డాడు, ఆశపరిచాడు. మనం కట్టుకున్న ఈ మందిరం గురించి అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కట్టిన ఈ దేవాలయం గురించి కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ఉంటున్న వాళ్ళ ఈ మార్పు మన జీవితాల్లో రావాలని మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా దేవుడు జరిగిన దేవా